వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ కేబిఎన్ కళాశాలలో వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. సుమధుర భాషిణీ సుఖదాం వరదాం మాతరం వందే మాతరం కోటి కోటి కంఠ మాతరం వందే మాతరం వందే మాతరం కోటి కోటి భుజైర్ ధృతకర కలవాలే అబలం కినుమాయతు బలే బహుబలధారిణీ నమామి ధారిణీ త్రిపుదళవారిణీ మాతరం వందే మాతరం. సుబ్రహ్మణ్య భారతి లాంటి వారు తమిళ్లోకి అనువాదం చేయగా, మహాత్మా గాంధీ లాంటి వారు దాన్ని గుజరాత్లోకి అనువాదం చేయడం జరిగింది. ఆనాడు స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తికి వేదికగా నిలిచిన వందే మాత్రం అనే ఒక నినాదం తదనంతర కాలంలో ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి కూడా ప్రధాన కారణమైన విషయం మనకందరికీ తెలిసింది. అది కేవలం ఒక నినాదం మాత్రంగా కాకుండా ఆనాడు కొన్ని లక్షలాది మంది హృదయాల్లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపింది, ఓ పోరాట స్ఫూర్తిని కూడా రగిలించిందన్న విషయం కూడా మనం అందరం గుర్తు చేసుకోవాలి. అనేక మంది ఆనాడు స్వాతంత్ర సమరోధంలో పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వందే మాత్రం నుంచి స్ఫూర్తిని తీసుకొని ఆనాడు అనేక రకాలైన బలిదానాలు చేశారు. సామాన్యుల దగ్గర నుంచి, ఉదారవాదుల దగ్గర నుంచి, విద్వాంసుల దగ్గర నుంచి విప్లవకారుల దాకా ప్రతి ఒక్కరిని కూడా ఆనాడు స్ఫూర్తి నింపింది వందే మాత్రం అన్న విషయం మన అందరికీ తెలిసిన విషయం. ఇవాళ అటువంటి వందే మాత్రం గీత రచన ద్వారా మనం అందరం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కారణమైందనే విషయం మనం గుర్తుపెట్టుకుంటూనే ఆనాడు స్వాతంత్ర సమర పోరాటంలో ఆనాడు మనల్ని బానిసలుగా చూస్తున్న దేశాన్ని గుండెల్లో దడలు పుట్టించడమే కాకుండా మన దేశం విడిచిపోవడానికి, మనల్ని స్వాతంత్రం సిద్ధించడానికి కూడా వందే మాత్రం కారణమైంది. ఆ స్ఫూర్తిని మనం కూడా తీసుకొని నేటి యువత వందే మాత్రం స్ఫూర్తిని కూడా తెలుసుకోవాల్సి ఉంది. తద్వారా దేశభక్తిని, జాతీయవాదాన్ని, సాంస్కృతిక వందే మాతరం ఇది అనేకమైనటువంటి స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలు విడిచేటప్పుడు వందే మాతరం అనేటువంటి స్లోగన్తో అశుభం భారతదేశం కోసం, స్వతంత్రం కోసం అలవోకగా ప్రాణాలను వదిలినటువంటి చరిత్రను గుర్తుంచుకుంటుంటే ఇప్పుడు మనకు రెండు. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారి పాత్రను వేశారు. రోదర్ఫర్డ్ కాల్చినప్పుడు వందే మాత్రం ఒక్క సీతారామరాజు చనిపోతే వేలాది సీతారాములు ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కోకటి వేళ్లతో పెకలించి వేస్తారు రోదర్ఫర్డ్ అని చెప్పేసి చెప్పిన డైలాగ్ నాకు ఆ వందే మాత్రం అంటే వసూలు బాసినటువంటి సీన్ నటుడుగా ఆ పాత్ర వేయడం ఆ రోజు నాకు తెలియలేదు. ఈ 150 సంవత్సరాల సందర్భంగా
ఆ పాటని ఇంత పాపులర్గా చేయడానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించి మేము దాంట్లో ఒక చైర్మన్గా నాటక అకాడమీ చైర్మన్గా నేను పార్టిసిపేట్ చేయడం, నా నాటకం ఆ రోజు చేసుకున్నాను. ఇది భావి తరాలకు వెళ్ళాలి. పాటల రూపంలో, నాటకాల రూపంలో దేశభక్తుల కథలన్నీ కూడా మా డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ నుంచి చేయాల్సిన అవసరం ఉందని గుర్తులు తీసుకుని అనేకమైన కథల్ని ఈ ఆశయాలకు అనుగుణంగా చేయాలని చెప్పేసి మా డిపార్ట్మెంట్తో సంబంధించి పాటలు పద్యాలు చేస్తామని తెలియపరుచుకుంటున్నాం. సందర్భంగా సంవత్సరం ఇంత మన ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ని ఆంధ్రప్రదేశ్ ప్రైమ్ మినిస్టర్ గారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అలాగే ఇతర జిల్లాలో కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే కల్చరల్ క్రియేటివ్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు, అలాగే నాటక అకాడమీ చైర్పర్సన్ గారు, అలాగే తదితరులందరూ అధికారులు, అలాగే వందలాది మంది పిల్లలు మమేకమై ఈ వేదిక మీద ఈరోజు కేబిఎన్ కాలేజ్ వేదిక మీద వందే మాత్రం గానాన్ని అందరూ పాడుతూ ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మన దేశ ఘనత గురించి, మన నేషనల్ సాంగ్ ఇంపార్టెన్స్ గురించి, దీని ఇంటిగ్రిటీ గురించి ప్రత్యేకంగా తెలియాలి. సో దీన్ని పాడుతూ దేశభక్తిని చాటుతూ భారతదేశాన్ని వికసిత భారత్లోకి తీసుకెళ్ళడానికి, అలాగే స్వర్ణాంధ్ర సాధనకు తోడ్పడుతుందని సందర్భంగా భావిస్తూ ప్రతి ఒక్కరిని మమేకం చేసి ఈ ఇయర్ లాంగ్ క్యాంపెయిన్ సక్సెస్ఫుల్గా చేసి ముందే మాత్రం పాడుతూ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా అందరూ అప్లోడ్ చేసి మన జిల్లాని, అలాగే మన రాష్ట్రాన్ని నమ్మకాన్ని ఇవ్వాలి. అలాగే ముందే మాత్రం పాడని ప్రతి ఒక్కరు నిలుచుకొని ప్రతి ఒక్కరు పాడాలి అని సందర్భంగా ఆశగా చెప్పుకునే ఒక గేమే వందే మాతరం. అటువంటి వందే మాతరాన్ని తరతరాలుగా 150 ఏళ్ళు నిర్విరామంగా ఈ రోజుకి పాడుకుంటున్నామంటే ఆ గేయం ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఒక భారత శ్వాసలాగా ఎలా నిలిచిపోయింది అనడానికి ఒక చిన్న ఉదాహరణ. కానీ రాను రాను తరాలు మారే కొద్దీ దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క విలువ కొంత తగ్గుతున్న తరుణంలో ఈరోజు మళ్ళీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాని ప్రాచుర్యాన్ని మళ్ళీ తిరిగి తెస్తూ మళ్ళా 150 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజుకి వందే మాతరాన్ని ప్రతి ఒక్కళ్ళు ఈ భారత నేలపైన ఒకేసారి స్మరించుకునే విధంగా అవకాశాన్ని ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కళ్ళలో మళ్ళీ వందే మాతరం అనే పదం ఏంటి, వందే మాతర గేయం వెనుకున్న చరిత్ర ఏంటి, ప్రతి పదం యొక్క అర్థం ఏంటి అని మరొక్కసారి గుర్తు చేసుకునే విధంగా భారతదేశానికి మనమందరం మళ్ళీ ఒకసారి పేరు తీసుకురావడానికి ఎంత కృషి చేయాలి అని యువత అందరిలో కూడా స్ఫూర్తి నింపే విధంగా ఈరోజు ఇటువంటి ఒక సెలబ్రేషన్ని క్రియేట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉందండి. దీని గురించి నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరఫున, భారతదేశ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా యువత కూడా ఈరోజు అనేక స్కూళ్ళల్లో, కాలేజీల్లో, పబ్లిక్ ప్లేసెస్లో అన్నింటిలో ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ప్రతి ఒక్కళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఈ నేలని ఈరోజు మనం ఉంటున్న ఈ భారతదేశాన్ని సృష్టించడానికి అనేక మంది తమ ప్రాణాలను అర్పించి ఈ నేలను మనకు అందించారు. రాబోయే తరానికి భారతదేశ గొప్పతనం ఏంటి, మన నేలని ఈ ప్రపంచానికి, మన నేల సత్తాని మరొకసారి చాటి చెప్పే ఒక బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు ఈ సంవత్సరం రోజులు ఏ విధంగా వందే మాతర స్ఫూర్తిని నింపుకొని మనం అందరం పాడుకోబోతున్నామో, మనమందరం మన దేశానికి ఏదన్నా చెయ్యాలి అనే ఒక స్ఫూర్తిని కూడా నింపుకొని ఖచ్చితంగా మళ్ళీ మనం భారతదేశాన్ని ముందడుగులో పెట్టే ప్రయత్నంలో మనందరం భాగస్వామ్యం అవుదామని కోరుకుంటూ ధన్యవాదాలు.